నిన్న ఈ మధ్య చాలా రోజుల తర్వాత లెవెన్ రెడ్డి అంటే జగన్ రెడ్డి 11 సీట్లకే పరిమితమైనటువంటి లెవెన్ రెడ్డి మంచి అబద్ధాలు మాట్లాడే లెవెన్ రెడ్డి నిన్న ఒక రౌడీలాగా వీధి ఒక మాజీ ముఖ్యమంత్రిలాగా కాదండి, వీధి రౌడీలాగా నిన్న ప్రవర్తిస్తూ ఒక ప్రశ్న చేశారు. ఎంత ఘోరంగా ఉందంటే మెడికల్ కాలేజీలకి ఎవరైనా టెండర్లు వేస్తే రేపు మేము వస్తాము, అన్ని క్యాన్సిల్ చేస్తాము, జాగ్రత్త అని బెదిరించడం చూస్తే నువ్వు ఎక్సీఎంగా ప్రజెంట్ వచ్చి రౌడీవా అని అడుగుతున్నా. నీ అప్పుడేం చెప్పావు? నేను 15 మెడికల్ కాలేజీ కడుతున్నాను, అందరికీ సీట్లు ఇస్తాం, వైద్యులు తయారు చేస్తాం, ఎన్నో ఉద్యోగాలు ఇప్పిస్తాం అని అబద్ధాలు కూర్చుంది నువ్వు కాదా అడుగుతున్నా. 5 కాలేజీలుగా పరిమితమైన నువ్వు 10 కాలేజీలకి పనులు సాగిపోయి ఆ 10 కాలేజీలో ఎందరో డాక్టర్లు తయారు చేయాలని, ఎంతో మంది నిరుద్యోగ యువతకి అక్కడ ఉపాధి ఉంటుందని చంద్రబాబు నాయుడు గారు ఒక పీపీపీ మోడల్లో దాని జగన్ ఆహ్వానించారు. తప్పేంటి అడుగుతున్నా. నువ్వు లక్షల కోట్లు అప్పు చేసి పారిపోతే ఈ రాష్ట్రానికి ఒక పెద్ద ఆయనగా, ఒక పెద్దన్నగా, ఒక తండ్రిగా ఈ రాష్ట్రాన్ని ఒక పరిపాలన గాడిలో పెట్టినటువంటి మహానాయకుడు చంద్రబాబు నాయుడు గారు. ఆయన జరగకుండా ఏం లేకపోయినా 5 సంవత్సరాలు భారతదేశంలో ఎక్కలేని విధంగా ఒక రాజధాని లేకుండా పరిపాలించినటువంటి ఏకైక నియంత్ర పరిపాలకులు. నువ్వా చంద్రబాబు విమర్శించేది? నువ్వా అడుగుతున్నా? ఏం మాట పిలిస్తే తప్పేంటి? ఏ పొద్దు నేను వస్తా, ఎల్లుండి వస్తా, మొన్నాడు వస్తా, ఏడొస్తారా? ఏడకొస్తారు. అయితే ఒకటి జగన్మోహన్ రెడ్డి గారు, ఈ జన్మలో నువ్వు ముఖ్యమంత్రి కాలేవు, అది నీ పగటి కాలేను. అయితే చంద్రబాబు, పవన్, అచ్చెన్నాయుడు ముగ్గురంట. ఇంతకు చంద్రబాబు ఒకటే అనేవాడు. ముగ్గురు బాగా దూకండి చావండి. మరి జగన్మోహన్ రెడ్డి చేసిన అన్యాయాలు, అక్రమాలకి ఎన్ని వేల బావులు తొలగించాలని దూకాలంటే ఈ రాష్ట్రంలో ఉండే బావులు చాలా వేల బావులు తొలగించాలా. జగన్, నువ్వు చేసిన రౌడీజానికి, నువ్వు చేసిన అవినీతికి, నువ్వు చేసిన అక్రమాలకి వేల బావులు ఈ రాష్ట్రంలో తొలగించాలి. అటువంటి నికృష్ట పాలకుడు నువ్వు చంద్రబాబు నాయుడు బాగా దొంగలేదు. అనంతపురం సభ లక్షలాది మందితో కలకలలాడితే ఒక సభ వస్తే మహిళలు, యువత వరకలేతో వస్తే సూపర్ 6 సూపర్ హిట్ అంటా వస్తే నువ్వు సూపర్ ఫ్లాప్ అంటావా? అసలు నువ్వు ఎక్కడున్నావా? బెంగళూరులో ఉన్నావా, హైదరాబాద్లో ఉన్నావా? నాకు అర్థం కాదు. హైదరాబాద్లో పత్రికలు చదివి ఆ రాష్ట్రమే ఆంధ్ర అనుకోని ఆంధ్రాలో అభివృద్ధి లేదు అని మాట్లాడుతున్నటువంటి ఒక పనికి మారిన ఎక్స్ ముఖ్యమంత్రి. తెలంగాణ పేపర్కి ఆంధ్ర పార్టీకి సంబంధం ఏంటి? నువ్వు చదివే తెలంగాణ పత్రికలో మరి ఆంధ్ర గురించి మాట్లాడుతున్నావు. మరి ఈరోజు చూస్తే రైతులకి హీరో ఇవ్వడం లేదు. ఎక్కడ లేదు. కుప్పంలో అందలేదన్నావు, రా దమ్ముంటేరా. నెల్లూరులో అందలేదన్నావు, దమ్ముంటేరా. శ్రీకాకుళంలో అందలేదన్నావు. అసలు ఏం మాట్లాడుతున్నావు? చేత కానీ ఒక ముఖ్యమంత్రి ఈరోజు సూపర్ 6 కాదు, సూపర్ 6 లో లేని కూడా ఆటో వాళ్ళకి 15,000 రూపాయలు సంవత్సరాలు చేస్తున్నారు. అదే రకంగా అంగన్వాడీకి గ్రాట్యుటీ ఇస్తున్నాడు. ఎన్ని సూపర్ 6 లేవు. అయినా కూడా ప్రజలు ఇబ్బందులు ఉండకూడదు, కేంద్రంతో ఒప్పందం చేసుకొని పేదవారికి ఖర్చులు తగ్గించి వాళ్ళని లక్షాధికారులు చేయాలనే ఉద్దేశంతో జిఎస్టీ కూడా అయితే ఎత్తివేయడం జరుగుతుందని చెప్పి పండగ తెలియజేస్తాం. ఇంత మంచి పనులు చేస్తున్నటువంటి ఈరోజు చంద్రబాబును పట్టుకొని బాగా దూకు ఏమన్నా అర్థం ఉందండి? ఇప్పుడు మెడికల్ కాలేజీలో పెట్టి ఒక పీపీపీ మోడల్ పెడితే ఎవరైనా పారిశ్రామికవేత్తలు వస్తే
ఎవరైనా కూడా టెండర్లు వేస్తే నేను రంగాన్ని రద్దు చేస్తా. ఏంటండి ఇది? ఒక మాజీ ముఖ్యమంత్రి మాట్లాడే భాషనా అని అడుగుతున్నాను. ఇంకా రౌడీలా వ్యవహరిస్తున్నావు. రాష్ట్రంలో రౌడీదాన్ని పెంపొందించింది నువ్వు. ఈ రాష్ట్రంలో నీ పార్టీ తలుపేసుకొని పోయి నీ పార్టీ లేదు. కేవలం అక్కడక్కడ సోషల్ మీడియాలో పెట్టి ఒక అబద్ధాలు ప్రచారాలు చేస్తున్నావు. నీ బతికే అబద్ధాలు బతికైపోయింది. నీ పార్టీ నాయకులు ఒక్కరు లేరు, అందరు కేవలం ఆయా ప్రాంతాల జైళ్ళు. నీ పార్టీ నాయకులతో జైళ్ళు నిలుపుకొని నెల్లూరు నుంచి చూసుకుంటే పూర్తి రౌడీల పార్టీ. నెల్లూరు నుంచి చూస్తే నన్ను సంపాదన చూశావు. నీ మంత్రి ఆనాటి మంత్రి ఆయన తమ్ముడు ప్లాన్తో చావు తప్పి నా మీద హత్యాయత్నం జరిగింది. అట్లా రాష్ట్రం అంతా హత్యలు చేసి ఎన్నో. కడప జిల్లా బాలకృష్ణ అభిమాన సంఘం అధ్యక్షుడు ఏదో బాలకృష్ణ గారు చంద్రబాబు కాళ్ళు పట్టుకుని నువ్వు కూడా చెప్పు. లేకుంటే నిన్ను నీ పార్టీని ఈ రాష్ట్రంలో ప్రజల అడ్రస్ ఉండేరు.